రండి రండి బాబు గారు, నమస్కారం. నమస్కారం. కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, మజ్జిగ? 2 కప్పుల పురుగులు మంది ఇప్పించండి, పుచ్చుకుంటాం. బావగారు ఏంటో తమాషాగా మాట్లాడుతున్నారు. మా ఫేస్ కి ఎంటర్టైన్మెంట్ ఒక్కడే తక్కువ. ఏంటండి ఇది? ఇది తెలీదా? సోఫా డాడీ. నువ్వుండు. మా అమ్మాయిని చేసుకుంటామని మాకు మాట ఇచ్చి మేము టిఫిన్లు ఇచ్చి ఎంటీ ప్లేట్లు పుచ్చుకున్నాక ఇంటికెళ్ళి ఉత్తరం రాస్తామని చెప్పి మాకు ఇలా ఆమోదం రాస్తారా? రీసెంట్ గా మా అమ్మాయికి ఎన్నో మ్యాచ్ ఫిక్సింగ్లు వచ్చినా కాదన్నాను. పై మీతో మ్యాచ్ ఫిక్సింగ్ అయింది కాబట్టి మీ వాడు ఇంకో దాంతో అక్రమ సంబంధం పెట్టుకుని ఇప్పుడు నా కూతుని కాదంటే ఎలా? క్షమించండి, నేను మీకు మాట ఇచ్చాను, మా వాడేమో ఆ పిల్లకి మనసిచ్చాడు. అందుకని మీరు మాకు హ్యాండ్ ఇస్తారా? బావగారు మాట అనుకున్నాం కానీ తాంబూలాలు పుచ్చుకోలేదు కదండి. తాంబూలాలు, పాన్ పరాకులు, మాణిక్ చంద్రులని ఇలా సైడ్ అయిపోకండి. పసి బిడ్డ నిన్నగాక మొన్నండి టీవీలో అజయ్ జడేజాని చూసి నాన్న నాకు ఆ కుర్రాడు నచ్చాడు అంటే నేనెప్పుడన్నా డాడీ అన్నావు, మర్చిపోయావులే. తప్పమ్మా, నువ్వు ఆల్రెడీ ఎస్వీఆర్ కోడలు అయిపోయావు అని కంట్రోల్ చేశా. పై నేను మీకు ఇచ్చిన మాట మీద నిలబడ్డాను కాబట్టి. రైటే, కానీ మా వాడు కోరుకున్న పిల్లనిచ్చి పెళ్లి చేయడం తండ్రిగా నా బాధ్యత కదండి. అయితే నా కూతురు దోసేయడానికి గంటిపేట చెరువు బెటరో హుస్సేన్ సాగర్ బెటరో చెప్పండి. నాకు ఈత రాదు కదా డాడీ. అందుకే తోసేస్తానంటుంది. అబ్బా, అంత పెద్ద మాటలు ఎందుకు బావగారు? తప్పు నా వైపు ఉంది కాబట్టి ఓ మంచి సంబంధాన్ని చూసి నేనే మీ అమ్మాయికి పెళ్లి చేస్తాను. అంటే ఏంటి? నేనేమన్నా తట్లో చుట్ల ముగ్గురు వాళ్ళ కనిపిస్తున్నానా? లేకపోతే నా కూతురు ఏమన్నా చెత్త కుప్పలో దొరికి ప్లాట్ఫారం మీద పెరిగిన పిల్లలా కనిపిస్తున్నా? మాకు ఒక వంశం 16 ఏళ్ల చరిత్ర ఉందండి. అయితే వేరే సంబంధం చూసుకోండి, మా వాడికి ఆ పిల్లనిచ్చే చేస్తా. చూస్తా. నా పెళ్లి కూతురి కాదని నీ పెళ్లి కొడుకు పెళ్లి ఎలా చేస్తావు నేను చూస్తా. పద. చూసావు బావయ్య? ఏడండి వస్తాడు, టైం అయింది. ఏం చేయబోతున్నావు డాడీ? యాక్సిడెంట్. వద్దు డాడీ, మురళితో నా పెళ్లి జరగలేదని నువ్వు యాక్సిడెంట్ చేసుకుని చచ్చిపోవద్దు. నేను చేసుకోవడం కాదే, ఆ ఎస్వీఆర్ కి యాక్సిడెంట్ చేయబోతున్నా. నిన్ను యాక్సిడెంట్ చేయమని ఆయన అడిగారా డాడీ? అవునమ్మా, ఇన్సూరెన్స్ చేయించుకున్నాడంట, పోతే బోల్డ్ డబ్బు వస్తుందని. అలాగా? పోసిన పిచ్చి తల్లి. ఆ ఎస్వీఆర్ గారు మన సంబంధం కాదని వేరే కొంపకి తాంబూలు అల్పుకోవడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు యాక్సిడెంట్ చేసి ఆడికి ఏ కాలో చెయ్యో తీసామనుకో, అది సెంటిమెంట్ గా ఫీల్ అయ్యి ఆ సంబంధం క్యాన్సిల్ చేసుకుని మన సంబంధం సెటిల్ చేసుకుంటాడు. ఆయనకు అసలు సెంటిమెంట్స్ మీద నమ్మకమే లేదనుకో. నువ్వు ఇట్ట యాంటీ సెంటిమెంట్ గా మాట్లాడకే. డాడీ, నాకు చిన్న డౌట్. యావజ్జీవ కారాగార శిక్ష అంటే ఎన్నేళ్ళు? చచ్చేదాకా జైలే. అవును, ఇప్పుడు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఒకవేళ ఆయనకి కాలు చెయ్యికి బదులు ప్రాణమే పోయిందనుకో, నీ కోసం జైలు క్యారేజ్ తీసుకుని ఎన్నాళ్ళు రావాలో నాకు తెలియాలి కదా. మడ్రకెళ్తూ మదర్ తెరిసాని తోడు తీసుకెళ్ళటం అంటే ఇదే. అది నన్నే చేరవచ్చే చంచలా, ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెలా, అబ్బ సొగసు తెలుప మాట కూడా పలకలా, అరే ఇప్పుడు తెచ్చి పెట్టు చంచలా, అది లేని నాడు నిప్పు సెగలు గుండెలా. అది నన్నే చేరవచ్చే చంచలా, ఆమె లేత